పేరు కలకోట అభినేష్. తిరుపూర్ కాగజ్ నగర్లో పుట్టిన, అక్కడనే పెరిగిన. గత 15 సంవత్సరాల నుంచి మేము కుత్బుల్లాపూర్ మండల్లో ఉంటున్నాము. కొన్ని సంవత్సరాల నుంచి మేము చాలా బాగున్నాము, వెల్ సెటిల్డ్ ఉన్నాము, సంపాదిస్తున్నాము, అంతా బాగానే ఉండే. 2020లో అచానక్గా నాకు ఈ స్ట్రోక్ రావడము, నా కాళ్ళు పోవడము అనేది అట్ ఏ టైం జరిగిపోయింది. హైదరాబాద్లో నేను తిరగని హాస్పిటల్ లేదు, నేను పోని క్లినిక్లు లేవు. అన్ని తిరిగినా కానీ ఎక్కడ నన్ను అడ్మిట్ చేసుకున్న వాళ్ళు లేరు. నిమ్స్ హాస్పిటల్ పోయినప్పుడు డాక్టర్ అడిగిండు, నీ పేరేంది, నువ్వు ఎంత చదువుకున్నావు అని అడిగితేనే అన్నా, సార్ నేను ఏం చదువుకోలేదు, నేను ఎడ్యుకేటెడ్ కాదు, నేను డ్రైవర్ని, నాకు చదువు రాదని చెప్పినప్పుడు ఆ డాక్టర్ ఇంకో డాక్టర్ను పిలిచి చెప్పిండు. అప్పుడు ఫస్ట్ టైం నాకు తెలుసు ఆ రోజు నా కాళ్ళు పోతాయి అనే విషయం ఆ రోజు నాకు తెలుసు. యశోదకి షిఫ్ట్ చేసిన తర్వాత ఆయన కూడా అదేమో చెప్పిండు, నాకు డైరెక్ట్ చెప్పిండు, నీ కాళ్ళు తీసేయాలి, అప్పుడే నువ్వు బతుకుతావు అని చెప్పంగానే నాకు గుట్ల నిండా నీళ్లు నిండిపోయింది. మా మమ్మీకి చెప్పిన, మమ్మీ నా కాళ్ళు పోతే పోయినాయే, నేను బతుకుంటా నీ ముంగట, నేను ఉంటే చాలు కదా నీకు అని మా మమ్మీకి ధైర్యం చెప్పి నేను మళ్ళీ ఎమర్జెన్సీకి వెళ్ళిపోయినా. నాకు కూడా చాలా ధైర్యం చెప్తాడు, అమ్మ నా కాళ్ళు లేవని మీరు బాధపడద్దు ఎప్పుడు అని ధైర్యం చెప్తాడు. నాకు 2 కొడుకులు, 2 చేస్తారు అనుకున్నాం, కానీ ఇప్పుడు నా కొడుకే మాకు ధైర్యం అయ్యాడు. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు హాస్పిటల్ పోయింది లేదు, సడన్ గా హాస్పిటల్లో వండు, ఆ వైబ్ బాగాలేదు, నచ్చట్లేదు నాకు. మెల్లగా హమ్ చేయడం స్టార్ట్ చేస్తున్నా, హమ్ చేస్తున్నా. ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. డాక్టర్ అన్న మాట ఏంటంటే, నా 15 years ఎక్స్పీరియన్స్లో ఇలాంటి పేషెంట్ చూడలే. 2 కాళ్ళు ఓడగొట్టుకుని నువ్వు ఐసీయూలో పాటలు పాడుతున్నావు, అసలు నీకేం అనిపిస్తలేదా? నేను అన్న నా కాళ్ళు ఒకటే పోయినాయి అన్న, నా ప్రాణం బతికే ఉంది. జనాలకు నేను బతకగలుగుతా, నాకు మీ అవసరం లేదు అని ఈరోజు చూపిస్తున్నా అంటే బికాస్ ఆఫ్ కేటీఆర్ అన్న, రామన్న లేకపోతే ఈరోజు నేను లేను, నా లైఫ్ లేదు, ఈ ధైర్యం లేదు, నా ఫ్యామిలీ కూడా లేదు హైదరాబాద్. నాకు సీఎంఆర్ఎఫ్ ఇప్పించిండు వివేక్ అన్న, మళ్ళీ హెల్ప్ చేసిండు లెక్స్ కోసం కూడా వివేక్ అన్న. 6-7 నెలల తర్వాత నేను నా కాళ్ళ మీద నేను నిలబడ్డా. నాకు లేచి నిలబడడానికి, స్టేబుల్ గా ఉండడానికే నాకు 2 నెలలు పట్టింది. దీనికోసమే ఒక 6 నెలలు ట్రైనింగ్ చేసిన. ఇప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఇన్ని సంవత్సరాలు మనం ఎవరి మీద ఆధారపడి బతకలే, ఇప్పుడు మనం ఎవరి మీద ఆధారపడద్దు. ఇప్పటి వరకు వాష్రూమ్ విషయం మొత్తం అమ్మనే చేసేది. నాకు గలీజ్ అనిపించింది, ఇక నాది నేనే చేసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేసిన. నేను జాబ్ కోసం ఈ కంపెనీకి రావడం జరిగింది. నా అదృష్టం ఇది, ఇలాంటి జాబ్ దొరకడు కూడా. ఇది కంప్లీట్ గవర్నమెంట్ సైడ్ నుంచి? కంప్లీట్ గవర్నమెంట్. నేను ఇలా రూపాయి ఇన్వెస్ట్ చేసింది లేదు, ఏం లేదు, మొత్తం తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు యువత బరువు బాధ్యతలు మొయ్యాలంటే అయ్యవని పీడిస్తురు పైసల కోసం. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. మీకు కాళ్ళు చేతులు ఇచ్చిర్రు, మిమ్మల్ని అన్నారు, మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చి చిడిచిపెట్టారు కదా. మీకు దమ్ముంటే మీరు సంపాదించుకొని మీ అయ్యవని చూసుకోరు. ఇప్పుడు మీ లైఫ్ మీరు చూసుకోలేదంటే రేపు మీరు ఏం చేయలేదు. కళ్ళ నిండా తన సావును తను చూసినోడు దేనికి భయపడు? నా సావు నేను చూసినా, నా బతుకు నేను నిలబెట్టుకున్నాను. నేనే నా ధైర్యం ఈరోజు.